రైట్ ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్డగోలుగా విధించిన సుంకాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయడంలో భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ కీ రోల్ పోషించారు. సుంకాల ద్వారా జరుగుతున్న అన్యాయంపై ఆయన కోర్టులో చిన్న వ్యాపారుల తరపున గట్టిగా వాదనలు వినిపించారు. ట్రంప్ను తప్పుపడుతూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వెనుక భారతీయ మూలాలున్న న్యాయవాది నీల్ కత్యాల్ కృషి ఎంతో దాగింది. ట్రంప్ అధిక సుంకాల విధానాలతో వ్యాపారం దారుణంగా దెబ్బతింటోందని, కొత్తగా పెంచిన టారిఫ్లను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో కేసులు వేసిన అమెరికా చిరు వ్యాపారుల తరపున లాయర్ నీల్ కత్యాల్ వాదించి నెగ్గారు. దీంతో ట్రంప్ ప్రకటించిన సుంకాలు చట్ట విరుద్ధమని కోర్టు ప్రకటించి రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత విక్టరీ అని ఎక్స్లో కత్యాల్ పోస్ట్ పెట్టారు. అమెరికాలో ఇదో అసాధారణ ఘటన అని, స్వీయ దిద్దుబాటుకు అవకాశమున్న ఆలోచన వ్యవస్థ మనకు ఉందని నిరూపించిందన్నారు నీల్ కత్యాల్. అధ్యక్షుడు ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తి కావచ్చు, కానీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయలేరని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కత్యాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. చట్టం వైపే సుప్రీంకోర్టు నిలిచిందని చెప్పారు. ఈ కేసు అధ్యక్ష పదవిపైనే గాని ఫలానా అధ్యక్షుడిపై అని కాదన్నారు. ఈ తీర్పు అధికారాల విభజనకు సంబంధించినదని, రాజకీయాలకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. 250 ఏళ్లుగా ప్రభుత్వానికి పునాదిగా ఉన్న సుప్రీంకోర్టు ప్రాథమిక విలువలను కాపాడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు కత్యాల్. వలసదారుల కుమారుడినైనా తాను కోర్టుకు వెళ్లగలిగానని, అమెరికా చిన్న వ్యాపారుల తరపున వాదించగలిగారని, ఈ అధ్యక్షుడు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని చెప్పగలిగానని తెలిపారు. నీల్ కత్యాల్ పేరెంట్స్ ది మన ఇండియానే. ఇక్కడి నుంచి వలస వెళ్లిన దంపతులకు 1970లో షికాగోలో కత్యాల్ జన్మించారు. కత్యాల్ తండ్రి ఇంజనీర్, తల్లి చిల్డ్రన్ స్పెషలిస్ట్. యేల్ లా స్కూల్ నుంచి న్యాయవాది పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికా 2వ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు గైరో కాలబ్రెసీ వద్ద, అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్టీఫెన్ జీ బ్రేయర్ వద్ద క్లర్క్గా పనిచేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీ లా సెంటర్లో కత్యాల్ 2 దశాబ్దాలకు పైగా లా ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ యూనివర్సిటీ చరిత్రలో అత్యంత తక్కువ వయసున్న ప్రొఫెసర్లలో ఒకరిగా నిలిచారు. హార్వర్డ్ యూనివర్సిటీ, యేల్ లా స్కూళ్లలో విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందించారు. జస్టిస్ డిపార్ట్మెంట్కు చెందిన డిప్యూటీ అటార్నీ జనరల్ కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. డిప్యూటీ అటార్నీ జనరల్కు ప్రత్యేక సహాయకుడిగా సేవలందించారు.